శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసు ప్రభు యొక్క పిలుపుని విని ఆత్మవశుడై పరలోక రాజభవనంలో అడుగుపెట్టినటువంటి యోహను గారు మొట్టమొదటిసారిగా ఒక సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. అది సృష్టికర్త సర్వలోక సార్వభౌముడైనటువంటి యేసుక్రీస్తు వారు దేవాది దేవుని యొక్క అవతారంలో నిత్య సింహాసనం మీద కూర్చునియుటం ఉన్నాడు అన్నటువంటి చెప్పడంతో ఎటువంటి సందేహము కూడా లేదు. ఎందుకంటే యెహోవా నీవు నిత్యము సింహాసనీయుడువు అని దావీదు గారు కీర్తన గ్రంథంలో అతని గురించి పొగిడి ఉన్నారు. అత్యున్నతమైనటువంటి సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అన్నటువంటి విషయాన్ని యెషయా ప్రవక్త కూడా సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆ అత్యున్నత సింహాసనం నందు ఇప్పుడు యోహాను గారు కల్లారా చూస్తూ ఉన్నారు కూర్చొని ఉండటం. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. అలాంటి యొక్క మంచి విషయమును బట్టి యోహాను గారు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. మరకతలంగా ప్రకాశించే ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉంది. ఈ ఇంద్రధనస్సు దేవుని యొక్క కృపానిధికి గుర్తు అన్నటువంటిది బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, అందుకోసమే ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ దేవాది దేవుణ్ణి తన కళ్ళారు చూస్తూ ఆనందంలో పరవశుడై దేవునితో మాట్లాడగలిగే ఉన్నతమైనటువంటి సమీపానికి చేరుకుంటూ ఉన్నాడు భక్తుడైనటువంటి యోహాను గారు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మనమును కూడా ఈ ఉపవాస దినములలో దేవుని యొక్క సన్నిధానంలో పరలోకమందున్నటువంటి దేవునితో మాట్లాడగలిగే ఉన్నతమైన ప్రార్థనలో పాల్గొనాలని కోరుకుంటూ ఉంటున్నాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, అదిగో పరలోకమందున్నటువంటి యొక్క సింహాసనము వేయబడి ఉన్నటువంటి సంగతిని యోహాను గారు చూసినట్లుగా మా కళ్ళకు ప్రభువా మీ వాక్యమునబడినటువంటి లోతైన మర్మాలతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకను పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.